మే 13 ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన తేదీ. అయితే ఆ రోజున ప్రధాన పార్టీల అధినేతలు ఏం చేశారనేది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఏం చేశారు? ఓవైపు దాడులు, విధ్వంసాలు జరుగుతూ ఉండటం, భారీ ఎత్తున క్యూ లైన్లో మహిళలు, వృద్ధులు కూడా బారులు తీరిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఏంటి అనేది కూడా చర్చకొస్తోంది. ఇక ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన బాధ్యతను నెరవేర్చారా అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పోలింగ్ రోజు ఉదయాన్నే ఉండవల్లిలో ఓటేసిన చంద్రబాబు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ సరళిని గమనించారు. పోలింగ్ కేంద్రాల్లో లోటుపాట్లను కూడా గుర్తించారు. తన ఇంటి నుంచి వీటిని వివిధ మార్గాల్లో ఆయన పరిశీలించారు. అనంతరం ప్రజలకు ఎన్నికల సంఘానికి కూడా కొన్ని సూచనలు చేశారు చంద్రబాబు. పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా ఆయన పార్టీ ఆఫీసు నుంచి, ఇంటి నుంచి కూడా ఎన్నికల ప్రక్రియను గమనించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మంగళగిరిలో ఓటు వేసిన తర్వాత పిఠాపురం ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. వీళ్ళ సంగతి సరే, మరి సీఎం జగన్ ఏం చేసినట్టు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఆయన ఉదయం 8 గంటల సమయంలోనే సొంత జిల్లా కడపలోని బాకారాపురంలో ఓటు వేశారు. అనంతరం తాడేపల్లికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయనకు ప్రజలకు, మీడియాకు మధ్య ఎలాంటి కనెక్షన్ లేకుండా పోయింది. మరి అప్పటి నుంచి అంటే సుమారు 6 గంటల్లో, అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఎం జగన్ ఏం చేశారు? ఇంట్లోనే ఉన్నారా ఆయన? ఎన్నికలను పరిశీలించారా అంటే అదీ లేదు. పోనీ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సూచనలు, సలహాలైనా పంచుకున్నారా అంటే అది కూడా లేదు. అసలు ఉదయం ఓటేసిన తర్వాత ఇక జగన్ ఎక్కడా కనిపించలేదు. ఓవైపు పల్నాడు, గుంటూరు, తెనాలి తదితర ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇంత ఉద్రిక్త వాతావరణంలో కూడా జగన్ జాడలేదు. ఏమాత్రం ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం ఓటర్లకు పిలుపు కూడా ఇవ్వలేదు. దీంతో ఆ 6 గంటలు జగన్ ఏం చేశారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చివరకు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానంగా సలహాదారుల సజ్జలే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కొందరు చెబుతున్న దాని ప్రకారం సీఎం జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించిన విచారణ ఈ నెల 15న కోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆ విషయంపై న్యాయవాదులతో మాట్లాడటంలో తీరిక లేకుండా ఉన్నారని సమాచారం.